లక్షకు చేరువలో అక్రమ పెన్షన్లు, చనిపోయిన 63,000 మందికి పెన్షన్లు, 27,000 మంది ఆచూకీ గల్లంతు. ఈ పెన్షన్లను తొలగించనున్న అధికారులు. వారి స్థానంలో కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు. రాష్ట్రంలో లైవ్ అథెంటిఫికేషన్ పూర్తి. 1,00,000 మంది చచ్చిపోయినా కూడా వాళ్ళ పెన్షన్లు ఎవడు తీసుకుపోతుండు? 1,00,000 మంది చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు ఏ నా కొడుకు పట్టుకొని పోతుండు? ఆ నా కొడుకుల పైన చర్యలు తీసుకోవాలంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు మళ్ళా. ఎందుకంటే అంతా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బ్రోకర్ గాళ్ళే ఉంటారు ఆడ. వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకి పంపిస్తాడంటే లేదు 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 అట్లా నాయకుల పైన ఉండొద్దు. ఒకవేళ చేస్తే మళ్ళీ అధికారులు అక్రమార్జనతో 200 కోట్ల డిఎస్పి ఒక్కొక్కటి సంపాదించలేదు. బీజేపీ వాడు, బీఆర్ఎస్ వాడు, కాంగ్రెస్ వాడు 1000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నారా నాయన? మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకో? ఈ లక్ష పెన్షన్లు ఎవడు తీసుకుంటున్నారు? వాడిపైన చర్యలు తీసుకోవాలి కదా నువ్వు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన చేయుత పెన్షన్ల పథకంలో ప్రక్షాళన పూర్తి కావచ్చింది. పెన్షన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం చేపట్టిన లైవ్ అథెంటిఫికేషన్ జీవించి ఉన్నట్లు ధృవీకరణ ప్రక్రియలో వీస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన వెరిఫికేషన్లో తేలిన అక్రమ పెన్షన్ల సంఖ్య 1,00,000కు చేరువైంది. ఆ ఏండ్ల కిందటే మరణించిన వారి పేర్ల మీద ఇంకా పెన్షన్లు డ్రా అవుతుండడం విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 95,000 మందికి పైగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ పెన్షన్లను తొలగించి వారి స్థానంలో అర్హులైన పేదలకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం మిగిలిన 2 లక్షల మంది లబ్ధిదారుల లైఫ్ అథెంటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అదే సమయంలో కొత్తగా 2 లక్షల మంది అర్హులకు గుర్తించే ప్రక్రియ చేసింది. 1,00,000 మంది అనర్హులు ఉంటే 2 లక్షల మంది ఉన్నారు. 10 సంవత్సరాల అయ్యాని దండం పెడితే సారు నాకు పెన్షన్ రాలే సారు అని మండల ఆఫీస్లో పండి కాళ్ళు అరిగి చెప్పులు అరిగేలా తిరిగినా కూడా మా కేసీఆర్ కనికరించలేదా? ఇది ఓపెన్ సీక్రెట్. అయ్యా నాకు పెళ్ళైంది, నేను వేరు పడ్డా, నాకు రేషన్ బియ్యం రావాలి, నాకు రేషన్ రావాలి, నాకు తెల్ల రేషన్ కార్డు రావాలని 10 సంవత్సరాలు తిరిగినా కూడా ఈయనకు తెల్ల రేషన్ కార్డు రాలేదు. వాళ్ళ కల్వకుంట్ల కవిత ఎంపీ అయిన తర్వాత మళ్ళా మేనేజ్మెంట్ కోర్టులో ఎమ్మెల్సీ చేసుకున్నారు తప్ప ఇక పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ విషయంలో 1,00,000 పెన్షన్ల టీఆర్ఎస్ వాడు తీసుకున్నాడా, బీఆర్ఎస్ వాడు తీసుకున్నాడా, కాంగ్రెస్ వాడు తీసుకున్నాడా? వీరిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ లోపల పడేయాలి కదా. ఏముండదు. ఈ వార్తలు వచ్చుడు వదిలేస్తుడు.